శ్రోతలకు నమస్కారం. కార్తీక సోమవార శుభాకాంక్షలతో ఈరోజు రెండవ ఎపిసోడ్లో తదాస్తు దేవతలు ఉన్నారా అనే విషయం మీద మనం అందరం కలిసి తెలుసుకుందాం. తదాస్తు దేవతలు నిజంగా ఉన్నారో లేదో అనేది మన విశ్వాసం, శ్రద్ధ, ఆధ్యాత్మిక దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక కోణం భారతీయ శాస్త్రాలు, పురాణాల ప్రకారం మన ఆలోచనలకు, మాటలకు శక్తి ఉంది. మనం ఏదైనా కోరినప్పుడు విశ్వం అది నిజమయ్యేలా పనిచేస్తుందనే భావన ఉంది. ఈ శక్తిని ప్రతీకాత్మకంగా తదాస్తు దేవతలు అన్నారు. మనం మంచి కోరితే మంచి, చెడు కోరితే చెడే తదాస్తు అవుతుంది. దీనికి వెన్నుపోటుగా వేదవాక్యము యథాభావం తదాభవతి, మన భావం ఎలా ఉంటే మన జీవితం అలా అవుతుంది. మనోవిజ్ఞాన కోణం, మీరు ఏదైనా నమ్మకం, దృఢ సంకల్పంతో కోరిక పెట్టినప్పుడు ఆ దిశలో ఆలోచనలు పెరుగుతాయి, సంబంధిత పనులు, అవకాశాలు మీకు కనబడతాయి, లక్ష్యం సాధించే శక్తి పెరుగుతుంది. ఇది మనలోని సబ్కాన్షియస్ పవర్ అని పనిచేయడమే. ఆధునిక శాస్త్రం దృష్టిలో శాస్త్రం దేవతల గురించి నిర్ధారణ చేయలేదు, కానీ మనసులో గాఢ సంకల్పం, సానుకూల వాక్యాలు, ధ్రువ పదాలు ఫలితాలను ఇస్తాయని అంగీకరించింది. అది మొత్తానికి తదాస్తు దేవతలు ఉన్నారా లేదా అనేది మీకు అర్థమైంది కదా. మనం మంచి కోరుకుంటే మంచే జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడుగే జరుగుతుంది. యూనివర్సల్ మనకి మన ఆలోచనలకి రియాక్ట్ అవుతుందన్నమాట. అంటే మంచి కోరితే తదాస్తు అని, చెడు కోరితే తదాస్తు అని. ఆ విశ్వాన్నే మనము ఇక్కడ తదాస్తు దేవతలు అని అంటాము అని అన్నారు. ఇది చాలామందికి తెలియదు కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేసి ఈ అద్భుత విషయాన్ని వారికి తెలియచేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.